ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాల్గొనుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక జీవితాలను పునరుద్ధరించగలిగిన, మనల్ని మనము సరిదిద్దుకొనుటకు మంచి ఆలోచనలను అందించుచున్న ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానమును బట్టి సంతోషిస్తూ ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఇంకనూ అనేకులకు ఈ వాక్య ధ్యానములు అందించబడులాగున ప్రార్థనాపూర్వకంగా షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ, అదేవిధంగా ఈ వాక్య పరిచర్యను ప్రోత్సహించుట కొరకు సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా ఛానల్ను మనవి చేస్తూ ఉంటున్నాను. ఆ విధముగా మా అనుదిన ప్రార్థనా జీవితంలో మీ అందరిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను అని చెప్పుటకు సంతోషిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలీయుల రాజైన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్నటువంటి తన సంకల్పము ఏమై ఉన్నది, దానికి మానవుడు ప్రవర్తిస్తున్న తీరు ఏ విధమై ఉన్నది అనేది బయలుపరచుట గమనించగలము. ఇక్కడ జ్ఞాపకం చేయుచున్నటువంటి మాటలను మనం చూసినప్పుడు మొదటిగా అమజ్యా పలుకుతున్న విధానమేంటి, యరొబాముకు అందిస్తున్నటువంటి సమాచారం ఏంటి, ఇది ఏ విధమైనటువంటి కుట్ర అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. స్నేహితులారా, ప్రతి మనిషి జీవితంలో అత్యంత ప్రమాదకరమైన స్థితి ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తుల వలన జరుగుచున్నటువంటి చాలా అపాయకరమైనటువంటి చెడు మాటలు, చెడు సలహాలు, కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే తన చుట్టూ జరుగుచున్నది అది ఏ విధమైనటువంటి విషయము అనేది మంచికి మంచిగా, చెడుకు చెడుగా జరుగుచున్నటువంటి విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము అనేది ఈరోజు సర్వసాధారణంగా ఆగిపోయిన రోజే అని జ్ఞాపకం చేసుకొనక తప్పదు. ఎందుకంటే అధికారుల దగ్గర నా పేరు పోతుందేమో, నా నాయకత్వము పోతుందేమో, నా మంచితనము పోతుందేమో, నా మీద ఉంచుకున్నటువంటి నమ్మకము పోతుందేమో అని అభద్రతా భావములోనికి వెళ్ళిపోయి తన చుట్టూ ఎంత చెడు జరిగినా, తన చుట్టూ ఎంత నాశనము జరుగుతున్నా, తన చుట్టూ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు పొంచి ఉన్నా తప్పిదములను చెప్పలేకుండా అంత మంచే జరుగుతుంది అని కుట్ర కుతంత్రాలతో జీవిస్తూ నాయకులను మోసం చేస్తున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. ఇది తప్పక గుర్తించాల్సినటువంటి విషయమే. ఇది తప్పు అని, ఇది మంచిది కాదు అని ఇలా ప్రవర్తించడము సమాజానికి, జీవితానికి, వ్యక్తులకు ప్రమాదకరము అని చెప్పేటటువంటి వ్యక్తులను సైతము ఇతడు మంచివాడు కాదు, ఇతడు మోసగాడు, ఇతడు నీ మీద కుట్ర చేస్తున్నాడు, ఇతడిని వంటే ఇష్టపడినటువంటి వ్యక్తి అని లేనిపోని అపోహలు సృష్టించి ప్రమాదాలను, హింసలను రేపుచున్నటువంటి వ్యక్తులు మన చుట్టూ ఎందరో ఉన్నారు. ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా నాటి
పరిస్థితులను ఆలోచన చేసినప్పుడు దేశములో ప్రజల మధ్య జరుగుతున్నటువంటి అన్యాయము, హింసలు, అక్రమాలు, అపవిత్రత, పాపపు జీవితాలు అలవర్చుకొని జీవిస్తున్నటువంటి ప్రజల యొక్క మేలుకొలుపు కొరకు వారి తప్పిదాలను ఎత్తి చూపుతూ వారిని వారు సరిదిద్దుకోవాలి అని, వారి తప్పులను వారు గ్రహించాలి అని దేవుడు ఆమోసు ప్రవక్తను వారి దగ్గరికి పంపించినాడండి. పంపించినటువంటి ప్రవక్త చెప్పుచున్నటువంటి మాటలను బట్టి, ఇదిగో అమధ్య నా ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో, నా గౌరవం ఎక్కడ అగౌరవపరుస్తుందో, నా పదవి నా మర్యాదలు ఎక్కడ పోతాయో అని ఒక అబద్ధపు యాజకునిగా వారి మధ్యన కొనసాగుతూ, వారి మధ్యలో తనను తాను కాపాడుకోవడానికి ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారు, ఏమి చెడు జరగట్లేదు అన్నట్లుగా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలతో నింపబడి, ఇదిగో మంచిని తెలియజేస్తున్నా, మంచిగా సరిదిద్దుకొనండి, మీ జీవితాలను మార్చుకొనండి అని సలహాలు ఇస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి ఆమోసు మీద కుట్రలు చేస్తున్నట్లుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే రాజైనటువంటి యరొబామునకు వర్తమానము పంపి అతడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు అని. అంతేకాకుండా అతడు అంటున్నటువంటి మాట, ఓ దీర్ఘదర్శి, నువ్విక్కడ కాదు బోధించేది, నువ్వు వెళ్ళి నీ మధ్యలో ఉన్నటువంటి అక్కడ ప్రకటించుకో, ఇక్కడ నీకేం పని లేదు అంటున్నాడు. ఈరోజు చాలామంది చూడండి, ఈ చాలామంది జీవితాలు నాశనం కావడానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడం అండి. నీవు నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక తప్పిదము జరుగుతుంది అంటే దానికి కారణం నీవై ఉండొచ్చు, నేనై ఉండొచ్చు. చాలామంది చుట్టూ కుట్రలు పన్నేటటువంటి వారు ఉంటారు, ఉన్నది ఉన్నట్లుగా. లేదా చాలామంది చుట్టుప్రక్కల చెడు వ్యసనాలకు బానిసలైపోయినటువంటి వారు ఉంటారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడము మానేసి నటించడము అలవాటు చేసుకున్నారు. ఈ యాజకుని బ్రతుకు కూడా అదే. ఆ యాజకుడుగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి యాజకుడు అనలేమండి. ఎందుకంటే ఆయన హింసను ఖండించట్లేదు, అక్రమ జీవితాలను ఖండించట్లేదు, అన్యాయము పోవాలనే ఆశ ఆయనకు లేదు. రాజు దగ్గర నాకు ఉద్యోగం ఉంటే చాలు, నా డబ్బు వస్తే చాలు, నా జీతం వస్తే చాలు, నేను మంచివాడిని తెలియజేసుకుంటే చాలు అని నటిస్తున్నటువంటి బ్రతకండి. అలాంటి బ్రతుకును బట్టి అక్కడ హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే, నిజమే నువ్వు అంటున్నది నేను ఎక్కడో ప్రకటించుకోవాలా, నేను గొర్రెల కాపరినయ్యా, నీలాగా ప్రవక్త ఉండి నటించేవాడిని కాదు, నీలాగా అధికారుల చుట్టూ ఉండి నటించేవాడిని కాదు. నా బ్రతుకు నేను బ్రతుకుతూ ఉండగా, నా జీవితం నేను జీవిస్తూ ఉండగా ఎక్కడో పశువుల కాపరిగా ఉండాల్సిన నన్ను ఈ ప్రజల యొక్క మేలుకొలుపు కొరకు తీసుకొని వచ్చినాడు. ప్రజల మేలుకొలుపు కొరకు ఉన్న నీవు, సలహాలు ఇవ్వడానికి సలహాదారుగా ఉన్నటువంటి నీవు, చుట్టూ జరుగుతున్నటువంటి చెడు వ్యసనాలను, చెడు క్రియలను, పాపపు జీవితాన్ని గురించి రాజుకు చెప్పి దాన్ని ఖండించాల్సిన నీవు నటిస్తూ బ్రతుకుతున్నావు. ఇదిగో నీ జీవితము ఈ విధంగా పాడైపోతుంది అని హెచ్చరిస్తున్నటువంటి మాటలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ 16-17 వచనాల్లో ఇదే అధ్యాయంలో అంటున్నాడు, ఇదిగో అమధ్య, నీవు ఏదైతే తప్పిదము చేస్తున్నావో అది నీ మీదకి శిక్షగా రాబోతూ ఉంటుంది, దాన్ని నీవు నీ కుటుంబం తప్పించుకోలేరు అనేది హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నిజమే ప్రియమైన స్నేహితులారా, సహోదరి సహోదరులారా, నేడు కూడా అనేక మంది అధికారుల దగ్గర, నాయకుల దగ్గర నిజమును దాచిపెడుతూ, ఇదిగో ఎవరైతే ఏమైపోతే నాకేంటి, నా ఉద్యోగం ఉంటే చాలు, నా పలుకుబడి ఉంటే చాలు, నన్ను మంచివాడు అనుకుంటే చాలు అని మోసపూరితమైనటువంటి కుట్రదారులుగా ఉంటే, ఇదిగో ఈ దినమున మనల్ని కూడా ఈ మాట హెచ్చరిస్తూ ఉంటుంది. అధికారం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం మూర్ఖం మాటలు, తప్పుడు సలహాలు ఇవ్వడం, వారి వ్యక్తిగత జీవితము నా వ్యక్తిగత జీవితము అని ఆలోచించకుండా నటనలు నటిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి ఏదో ఒకరోజు మన శిక్షను మనం అనుభవించక తప్పదు. అందుకే ఈ దిన వాగ్దానం మన జ్ఞాపకం చేస్తుంది. ఈ సంఘటన ఏంటి అంటే, ఇలాంటి బ్రతుకు మంచిది కాదు. నీవు ప్రజల మధ్య నాయకుడు ఉన్నావా, హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు.
నువ్వు అధికారిగా ఉన్నావా? సరి అయిన నిర్ణయాలు తీసుకో. నువ్వు సలహాదారుగా ఉన్నావా? జరుగుచున్నట్టుగా చెప్పు. అది మంచిది. ఈరోజు ఏ వ్యవస్థ చూసినా, ఏ అధికార వ్యవస్థ చూసినా ఇలాంటి కుట్రపూరితమైనటువంటి వారి స్వార్థపరుల వల్ల రాజ్యాలు సైతము కూలిపోతున్నాయి అని చెప్పక తప్పదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈ దినమున ఇలాంటి అలవాటు, ఇలాంటి జీవితము, ఇలాంటి ప్రవర్తన మనకు అవసరం లేదు అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, తప్పైతే తప్పు అని చెప్పు, వింటే వినని లేకుంటే లేదు అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మేము సలహాలు ఇవ్వాల్సినటువంటి వారముగా, మేము అనేకుల రక్షణ కొరకు నిలబడవలసినటువంటి వారముగా ఉండాల్సినటువంటి మేము కుట్రలు, స్వార్థము, పగ, ప్రతీకారాలు, నాకు ఉంటే పదవి చాలు, నా గౌరవం మర్యాదలుంటే చాలు అనే నటనకు అలవాటు పడి, స్వార్థానికి అలవాటు పడి ఇలాంటి మోసపు జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామేమో. దయతో మమ్మల్ని కనికరించుమని, క్షమించుమని, మన్నించుమని, మా లోపములను సరిదిద్దుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఉదయకాలపు దీవెనల చేతను, ఆశీర్వాదముల చేతను ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి, ఆమోసు వలె ఎందరో ఉన్నది ఉన్నట్లుగా చెప్పి అనేకులను మేల్కొలుపుతున్నారో వారందరి పక్షాన మీరు నిలబడి సహాయం చేయమని ప్రత్యేకముగా దిన దీవెనల చేత, ఆశీర్వాదముల చేత ప్రతి బిడ్డ నింపి దీవించి ఆశీర్వదించి, పంట పొలాలను, పాడి పశువులను, చేతుల కష్టార్జితములను వారు అనుదిన ప్రయాణంలోనూ నీ తోడు, నీ ప్రసన్నతను అనుగ్రహించి దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియక దేవుని యొక్క దీవెన, నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.